తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తూర్పు కాపు సంఘ అధ్యక్షులు గనిరెడ్డి త్రినాథ్ 65వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తూర్పు కాపు సంఘ పెద్దలు, సభ్యులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, తూర్పు కాపు సంఘ కార్యదర్శి మోపాటి బాలపరమేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు ఐజాక్ బాబు, పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి సుబ్బారావు, టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గనిరెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయునులను సత్కరించే కార్యక్రమం భీమవరం పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బబ్లిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ సాంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలను అణిచివేసిన వ్యవస్థ నుండి బయటకు తీసుకువచ్చి విద్యా ప్రోత్సాహం అందించి స్త్రీలకు సముచిత న్యాయం కల్పించిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే అని వారి పేరిట ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయులను సత్కరిస్తున్న అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా నిర్వాహకులు, ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల్య వివాహాలు దురాచారానికి వ్యతిరేకంగా తన భర్త జ్యోతిరావు పూలేకు అండగా నిలిచి అప్పటి పెత్తందారీ వ్యవస్థలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే ఆనాడు వారు చేసిన పోరాటాల ఫలితమే అని అన్నారు. అనంతరం ఉపాధ్యాయునిలో కె అన్నామణి, గుత్తుల సౌజన్య, ఎండి అహ్మదునిసా, ఎం భాగ్యలక్ష్మి, మెర్సీ ఎలిజబెత్లను జ్ఞాపికలతో, సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎంఏ నౌషాద్, లక్కోజు సత్యనారాయణ శర్మ, ఎన్ చైతన్య శ్రీనివాసులతో పాటు ఉపాధ్యాయునులు సునీత, సత్యసుధ, నిర్మల, షిక్రీన్, కెజియలు పాల్గొన్నారు. మహిళలు చదువుకోవాలి, మరి ఈ స్థాయిలో ఉండడానికి కారణం మరి సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజు ఆవిడ వేసిన పునాది. మరి మీరు నిజాయితీగా పోరాడండి, మీకు గుర్తింపు వస్తుంది. మరి ఎంతో వెనుకబడిన రోజులు. అప్పట్లో ఆడవాళ్ళు మా సోదరులు చెప్పినట్టు బయటికి రావడం కూడా జరిగేది కాదు. లేడీస్కి సంబంధించి స్వేచ్ఛ, చదువు అన్నీ కూడా మరి అప్పటి నుంచే ఆవిడ త్యాగం చేయడం వల్ల ఈరోజు మరి లేడీస్ అన్నింట ఉన్నారు. చదువు, ముఖ్యంగా చదువు. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేటప్పటికి మా పిఎస్ఎం గర్ల్స్ స్కూల్ నెంబర్ 1 2014 నుంచి 2019 వరకు స్కూల్ అడ్మిషన్కి బతిమారారు. నో రూమ్ అని పెట్టాము. ఏమన్నా మీకు గుర్తుందండి? నో అడ్మిషన్స్ అంతా ప్యాక్ అయిపోయింది. ఎంతమంది నాకు ఫోన్ చేసి ఒక్క సీట్ ఇప్పించండి, ఏదో అది ఖాళీ లేదు, స్ట్రెంగ్త్ ఫుల్ అయిపోయింది. ఆ స్టేజ్ ఇది. మరి దేవుడి దయ వల్ల మీరందరూ కూడా, కొత్తగా వచ్చిన పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదువుకుని ఐఐటీలు, ఐటీఐలు, నీట్లో కూడా మీరందరూ మంచి స్థానం సంపాదించి సంఘంలో ఉన్నతమైన స్థానంలో నిలబడాలని చెప్పేసి నా ఆకాంక్ష. మరి ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం మరి విద్య అనే దానిని సామాన్యుల దగ్గరికి చేరకుండా, స్త్రీల దగ్గరికి చేరకుండా నిర్బంధించినటువంటి ఆ యొక్క రోజులలో మనకి స్వతంత్రం రాని సమయంలో స్త్రీలు గాజుల చప్పులు కూడా వినిపించకుండా దారం కట్టుకుని ఇంట్లో పని చేసుకునేటువంటి కాలంలో మరి స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ యొక్క స్వతంత్రం గురించి, స్త్రీ విద్యా విధానం గురించి ఆవిడ నడుము కట్టుకుని విద్యను నేర్చుకుని బాల్యంలో వివాహం అయినప్పటికీ కూడా ఆమె భర్త అడుగుజాడల్లో నడుస్తూ విద్యను నేర్చుకుంటూ, నేను నేర్చుకున్న విద్యను నా దగ్గరే కాదు సమాజానికి, స్త్రీ జాతికి ముఖ్యంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆ రోజే ఆమె కంకణం కట్టుకున్నటువంటి భారత పుణ్య సరస్వతీమూర్తి. ఆడవారికి స్వేచ్ఛ రావడం కోసం చాలా కష్టపడ్డారు సావిత్రిబాయి. ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మీ స్కూల్లో ఉన్న టీచర్లకి ఉత్తమ టీచర్ల అవార్డు ఇస్తున్నారు. మీరు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీ టీచర్ల గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. మీరు చదువుకున్నంత మాత్రాన్ని టీచర్లు కారు. మీ టీచర్లు మీకు పాఠాలు చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళు మిమ్మల్ని తింటే మీకు కోపం వస్తుంది, రేపు మెచ్చుకుంటే మంచి టీచర్ అంటారు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి, ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి, ఎంతో టాలెంట్ నిరూపించుకుంటే కానీ ఈ స్థాయికి రాలేదు. అంచేత
సినిమా యాక్టర్ల గురించి యాక్టర్ గురించి కన్నా మీకు పాఠాలు చెప్పే టీచర్ల గురించి కొంచెం ఆలోచన చేస్తే కనుక మీకు చాలా బాగుంటుంది. టీచర్లు అందరూ కేవలం జీతం కోసం పనిచేయరు, జీతం కోసం ఎక్కడైనా పని చేసుకోవచ్చు, డబ్బు కోసం. మీ అందరి భవిష్యత్తు బాగుండాలని చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నమే వాళ్ళ నిరంతర ప్రక్రియ. అంచేత మీరు ఎప్పుడు కూడా గురువుల యందు మంచి భావంతో, కృతజ్ఞతా భావంతో ఖచ్చితంగా ఉంటారు. 195 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలతో ఉండేది. పేదరికం, నిరక్షరాస్యత, అస్పృశ్యత, అంటరానితనము. మహిళల్ని, ఏ స్త్రీ అనేటువంటి వ్యక్తిని ఎవరినైనా సరే, ఎంత గొప్పవారైనా పేదవారైనా అసలు బయట సూర్యుడు ఉన్నాడు, కనపడతాడు, చూడాలనేటువంటి ఆలోచన కూడా కలగనివ్వకుండా అలాంటి సమాజం ఉండేది. అలాంటి సమాజం నుంచి ఒక మహిళ, ప్రతి మహిళ కూడా బయటికి రావాలి, చదవాలి, ఈ సమాజంలో వారు చదివితేనే అభివృద్ధి అనేటువంటి ఒక ఆలోచన, ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆవిడ యొక్క ఆలోచనలతోటే ఈరోజు ఈ యొక్క దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమంది మహిళలు ముందడుగు వేస్తున్నారు. మన రాష్ట్రంలో చూసినట్టయితే, దేశంలో చూసినట్టయితే మన దేశానికి ప్రథమ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇవాళ మరి ద్రౌపది ముర్ము. అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్నారు సీతారామన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. ఆవిడ ఆ రోజు వేసినటువంటి పునాది ఈరోజు ఈ యొక్క మహిళలు, ఇంతమంది విద్యార్థిని ఎంతోమంది చదువుకుంటున్నారంటే కారణం సావిత్రిబాయి పూలే. ఆవిడ యొక్క జయంతోత్సవాన్ని ఈ మహిళలకు సంబంధించినటువంటి మరి గౌరవప్రదమైనటువంటి ఎంతోమందికి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాలాంటి చాలామంది అస్పృశ్యులు, లేకపోతే అణగారిన వర్గాలు, ఇలాంటి వాళ్ళకి చదువు అందట్లేదు. అణగారిన వర్గాలనే కాదు, ఈవెన్ బ్రాహ్మణ్ కుటుంబంలో ఉన్న ఏ స్త్రీ కూడా బయటికి రాని రోజులు అనమాట. ఆ రోజు ప్రతి స్త్రీ ఇంటిలోనే బంధింపబడి లేదు. ఎవరికి విద్య అనేది అవకాశం లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ దినాల్లో నేను బయటికి వచ్చి చైతన్యం తీసుకురావాలి, సామాజిక సేవ చేయాలి అన్న ఒక చిన్న నినాదంతో, ధైర్యంతో ఆవిడ బయటకు వచ్చి ఒక స్కూల్ స్టార్ట్ చేశారనమాట. తన భర్త చాలా సహకరించారు. ఇద్దరు కలిసి ఒక స్కూల్ స్టార్ట్ చేసి అందరూ, ప్రతి ఒక్క ఆడపిల్ల విద్యను అనుసరిస్తేనే భవిష్యత్ బాగుంటుంది, దేశ ప్రగతి అనేది ఉంటుంది, అది స్త్రీ వల్ల సాధ్యమని ఆవిడ నిరూపించగలిగింది. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం విజయవంతం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేగేశ్వర రామ్మూర్తిరాజు కోరారు. ఉండి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో హిందువులను చైతన్యపరిచే కార్యక్రమాన్ని రామ్మూర్తిరాజు చేపట్టారు. దీనిలో భాగంగా ఉండి మండలం ఉప్పులూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యతే లక్ష్యంగా హైందవ శంఖారావం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సంగం పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి, ఈ దామృతమున పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. హిందూ పరిషత్ దేనికంటే చైనాలో అరబ్బీలు, అలాగే చైనీసు మన భారతీయుల్ని నానాహింసలు పెట్టి 500 సంవత్సరాల క్రితం మనమే పెత్తనం చేసి వాళ్ళు మన వాళ్ళు స్వాధీనం చేసుకుని నానాహింసలు పెట్టి పిల్లా జల్లాన్ని చూడకుండా ఆ అధోగతి పాలు చేసిన మన వాళ్ళు పట్టు ఇవ్వకుండా వాళ్ళు ఎదురొడ్డి అలాగే బతికితే ఈ రోజు కూడా మన దేవాలయాల్ని అది ఏడిపించి వదిలేసి అయోధ్యలో కూడా 2 లక్షల మంది చంపేశారు. ఏ జీవి ఎప్పుడు పోతుందో తెలియదు. మీ అందరూ కలిసి సంఘం అయ్యి ఏకత్వమై మన దేవాలయాలు కాపాడుకోవాలి. మన దేవాలయాలు వాళ్ళ ప్రభుత్వం చేతిలో తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఊడికి అయిపోయింది, ఐక్యత లేదు, సమభావం లేదు. ఆ సమభావం రావాలి, ఐక్యత రావాలి, ఐక్యతగా ఉండాలి, అందరూ ఒకటే ఉండాలి, ఒక తాటిపై ఉండాలి. అందరూ మీరు ప్రతిఘటించి మన దేవాలయాలు కాపాడుకుందామని, హిందూ పరిషత్ జై కావాలని కోరుకుంటూ ఇవాళ పూర్వ గ్రామంలో మా బెనర్జీ గారు, ఎర్ర నారాయణ స్వామి గారి సమక్షంలో నేను ఎప్పుడు కూడా ఆయన నా గురువు అంచేత నేను ఇప్పుడు రావడం జరిగింది. ఆ మహనీయులు లేకపోయినా ఆయన ఆశయాలు నాలో ఉన్నాయి, ఆయన సంస్కారి, ఆయన గురించి ఎప్పుడు రావడం జరిగింది. ఈ సభ జయప్రదం చేశాం, అంతా బాగోలు కోరుకుంటున్నాం. మరి ఈరోజు జనవరి 5వ తేదీ మధ్యాహ్నం విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. హైందవ శంఖారావం అనే పేరు మీద
దాదాపు 1000 సంవత్సరాలు హిందుత్వం బానిసత్వంలో గడిపింది. 800 సంవత్సరాలు మహమ్మదీ రాజులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు హిందూ ధర్మాన్ని రకరకాలుగా చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించారు. మనకి ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాలంటే మన దేశం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఒక ముస్లిం కారణంగా ముస్లిం రాజుల గురించే చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్రతి విషయంలోనూ కూడా హిందూ ధర్మాన్ని చిన్నభిన్నం చేయడం జరిగింది. హిందూ ధర్మం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఏటా లక్షలాది మంది మత మార్పులకు గురవుతున్నారు. దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. పాకిస్తాన్లో 20% ఉన్న హిందువులు ఈరోజు 0.5% దిగబడిపోయారు. అదే బంగ్లాదేశ్లో 25% ఉన్న హిందువులు 1% వచ్చారు. ఒక చోట్ల హిందువుల్ని మానభంగాలు చేస్తున్నారు, హిందువుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వేగేశ్వర రామూర్తిరాజు గారు మా గ్రామానికి వచ్చి మరి బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పేసి వారు ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చి మార్గదర్శనం చేసినందుకు మరి వేగేశ్వర రామూర్తిరాజు గారికి మా గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక పాదవందనాలు తెలియజేసుకుంటాం. ఆయన నిజంగా దేవుడి రూపంలో వచ్చాడేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. 4 రోజుల నుంచి అండి కారు నిండా దుప్పట్లు వేసుకుని కొన్ని వేలు దుప్పట్లు కనుక ప్రజలకు పంచిపెట్టిన మహానుభావుడు అండి. ఆయన గురించి నేను చెప్పిన కూడా చాలా తక్కువ. అయ్యా నమస్తే. మరి ఈరోజు హిందూ మతం అంతరించిపోతున్నటువంటి సమయంలో మరి ఇటువంటి మహానుభావులు రావడం చాలా గొప్ప. ప్రతి హిందువు కూడా మన హిందూ మతం యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా కష్టపడి మనం పనిచేయాలి. 2024-2025 ఇన్నర్ వీల్ క్లబ్ భీమవరం, ఇన్నర్ వీల్ క్లబ్ బ్లౌజమ్స్ క్లబ్లను డిస్ట్రిక్ట్ చైర్మన్ ఏ లక్ష్మీ శ్రీనివాస్ సందర్శించారు. భీమవరం 1 టౌన్ బ్యాంక్ కాలనీలోని కోపా భవనం నందు క్లబ్బుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు గంధం రమాదేవి, శ్రీకరి, ప్రత్యూష, ఇమ్మడి రమ్యలు ముఖ్య అతిథి ఏ లక్ష్మీ శ్రీనివాస్ కు స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి బెంచీలు, కుర్చీలు, పేద మహిళలకు కుట్టు మిషన్లు, పారిశుద్ధ్య పనివార్లకు చీరలు, దుప్పట్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు, మహిళా విద్యకు, పేద వృద్ధులకు సహాయ సహకారాలు అందించడానికి క్లబ్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం క్లబ్ల సభ్యులు ముఖ్య అతిథి ఏ లక్ష్మీ శ్రీనివాస్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు గంధం శ్రీదేవి, ఆరేటి రాణి, ప్రమీల, విజయబాబు, చీడే అమ్మాజీ, సూర్యావతి, నాగజ్యోతి, అనిత, సత్యవాణి, సుభద్ర, భవానీ, భాస్కరి, కుమారి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి పార్వతీపురం దాకా ఉన్న 46 క్లబ్లకి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ సంవత్సరం అంటే జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఒక సంవత్సరం ఇన్నర్ వీల్ ఇయర్ అంటారు. ఇన్నర్ వీల్ అన్నది ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు మాత్రమే ఉండే సంస్థ. సేవా సంస్థ, సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ అ వీల్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. ఇందులో అసోసియేషన్ లెవెల్, క్లబ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అసోసియేషన్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అని 4 లెవెల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, నెక్స్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మనకి ప్రతి సంవత్సరం ఎందులోని ప్రాజెక్ట్స్ చేయాలి అన్నది మాకు గోల్స్ పంపిస్తూ ఉంటారు. దాని ప్రకారంగా క్లబ్స్ని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. అరౌండ్ 40+ ఇయర్స్ నుంచి భీమవరంలో ఈ క్లబ్ ఉన్నది, ఇన్నర్ వీల్ క్లబ్. భీమవరం బ్లాసమ్స్ 4 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ భీమవరం అండ్ ఆల్ దీస్ క్లబ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్నర్ వీల్ అన్నది ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా లేడీస్ అందరూ కలిసి చేసే చక్కటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించే ఆర్గనైజేషన్. ఇంకా ఎంతోమంది ఇన్నర్ వీల్లో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా కలెక్టివ్గా సర్వీసెస్ చేయాలని, ఫ్రెండ్షిప్ని డెవలప్ చేయాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. మంచి లేడీస్కి ఉపాధి కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మా చైర్మన్ గారు లక్ష్మీ శ్రీనివాస్ గారు ఈరోజు భీమవరం చైర్మన్ విజిట్కి వచ్చి మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చూసి చాలా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మాకు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఆవిడ. మంచిగా ఇంకా ఏం చేయాలనేది కూడా చెప్తారు. మేము ఇన్నర్ వీల్ ఆర్గనైజేషన్ తరఫున యాక్చువల్గా మేము భీమవరంలో కూడా మేమందరం ఇన్నర్ వీల్ అనగానే మేమే ముందు గుర్తొస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇన్నర్ వీల్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ద ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్. ఈ ఫ్రెండ్షిప్ మెయిన్ ముందు
తర్వాతే సర్వీస్ ఆటోమేటిక్గా ఎవరికైతే ఇష్టముందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచింది చాలామంది హౌస్ వైఫ్సే ఈవెన్ దో వాళ్ళ పాకెట్స్లోంచే వాళ్ళు తీసి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కోవిడ్ టైంలో అసలు ఎవ్వరికి బయటికి రావడానికే అవకాశం రాలేదు, కానీ ఒకళ్ళిద్దరు స్టార్ట్ చేశారన్నమాట ఇంట్లో ఉండే సర్వీస్ చేయటం అన్నది. అందరూ కూడా ఈవెన్ భీమవరంలో కూడా ముందు ప్రెసిడెంట్ అప్పుడు జయశ్రీ ఉండేవాళ్ళు, ఇక్కడ ఆవిడ ముందు స్టార్ట్ చేశారు. ఇక్కడ స్కావెంజర్స్ కానీ ఇలా కోవిడ్ వారియర్స్ అని చెప్పి వాళ్ళందరికీ మేమిస్తామని చెప్పి అందరూ చాలామంది ముందుకు రావడం జరిగింది. ఇట్లాంటి ఆర్గనైజేషన్లో మేమందరూ ఉన్నందుకు, మేము సర్వీస్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కాలర్షిప్స్ ఇవ్వడం, అలాగే మహిళా సహకారానికి సంబంధించి ఒక మిషన్ని డొనేట్ చేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచడంలో సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. వీరవసరంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ లా కళాశాలలో విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు, విజేతలకు న్యాయమూర్తుల చేతుల మీదుగా బహుమతులు. భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు తృతీయ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ట్రెజరీ ఆఫీసర్ గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.